మాట్లాడుకుంటూ ఉంటాడు. అసలు రిషి కనిపించేదేంటి, నువ్వు చచ్చిపోయావు కదా అని చెప్పేసి అంటూ ఉంటా. అవును నేను చచ్చిపోయాను, ఇప్పటికి కూడా చచ్చిపోయాను అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. అసలు ఏం మాట్లాడుతున్నావు, నాకు అర్థమవుతుందా? రిషి దృష్టిలో నువ్వు లేవు కదా ఇప్పుడు, మరి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, నేను రిషి దృష్టిలో లేను కాదని నేను అనట్లేదు, కానీ నా మదల్ని చూడకుండా ఎన్ని రోజులు నేను ఉండగలుగుతాను అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. ఆ మాటకి శైలేంద్ర, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి అంటూ ఉంటాడు. నాకు అన్నీ తెలుసు, నేను చేయబోయే ఇప్పుడు నాటకంలో, నేను ఆడబోయే నాటకంలో పాపం మను బలైపోతాడు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. ఇంకా శైలేంద్ర మాత్రం ఏం చేయాలో అర్థం కాక ఇంకా తనకి తను చిరాకు పడుతూ ఉంటాడు. అయితే వసుధార మాత్రం తను ఫోన్ తీసి శైలేంద్రకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి హలో అని చెప్పి అంటూ ఉండగా, ఏంటి చెప్పు అంటే, నువ్వెక్కడున్నావో అర్జెంటుగా కాలేజీకి రావాలని చెప్పి వస్తాను అంటూ ఉంటుంది. ఇప్పుడా, నేను రాను అని చెప్పేసి శైలేంద్ర అంటూ ఉంటాడు. నువ్వు రానంటే ఎలా, ఎక్కడున్నా కానీ అర్జెంటుగా కాలేజీకి రావాలని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి భయ్యా నిజం తెలిసిపోయిందని పక్కన రాజు అంటుంటే, నువ్వు అరవమాకు, ఇప్పుడే అది నన్ను కాలేజీకి ఎందుకు రమ్మందని నేను టెన్షన్ పడుతూ ఉంటాయి అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ కాలేజీకి వెళ్తాడు. కాలేజీకి వెళ్ళగానే ఇంకా మన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. శైలేంద్ర వస్తారా, ఎంత కోపం ఉంటే మాత్రం ప్రాణాలు తీసేయాలా, అసలు ఈ మను చేసింది తప్పే అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు మను నిజంగా ఈ పని చేశారా లేదా అనేది ఇప్పుడు శైలేంద్ర వస్తే తెలుస్తుంది మావయ్య అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి చూద్దాం తర్వాత ఏం జరుగుతుంది ఏంటో. మన ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.